Hallelujah. Hallelujah. Praise God. అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Come on, praise God. Hallelujah. I want to thank God for this great opportunity God has given to me to be in midst of you once again. మరొకసారి ఈ రాత్రి మీ మధ్యలో ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And also want to thank God for every precious saints of God who are here tonight. ఈ రాత్రి చేరి కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And everyone who are partaking in this special meeting through online through various medias. అలాగే వివిధ మీడియా రంగముల కారణంగా ఆన్లైన్లో వీక్షించగలుగుతున్న వారందరిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. It's a honor to worship the Lord tonight. ఈ రాత్రి ప్రభువుని ఆరాధించడం మనందరికీ దక్కిన గొప్ప భాగ్యం. నమ్మితే చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. Are you happy tonight? సంతోషంగా ఉన్నారా ఈ రాత్రి? Hallelujah. హల్లెలూయా. కల్వరి మామలయోరం കൊടുങ്കോര കാച്ചി കണ്ടേ കണ്ണിനീർ വഴിന്തിടുതേ എന്തൻ മീട്പർ യേശുവദോ എന്തൻ മീട്പർ യേശുവദോ കൽവരി മാമലയോരം കൊടുങ്കോര കാച്ചി കണ്ടേ ఏకీభవించి ప్రభువుని ఆరాధిద్దాం. കണ്ണിനീർ വഴിന്തിടുതേ എന്തൻ മീട്പർ യേശുവദോ എന്തൻ മീട്പർ യേശുവദോ. Come on, hallelujah. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. Put the music a little up. Elevate the volume. Don't need drum, not drums, only music. రెదుమొద్దు. Hallelujah. Come on. కార్డ్స్ ప్లే చేయి. Hallelujah. హల్లెలూయా. అందరూ కూడా ప్రభువుని ఆరాధిద్దాం కొద్దిసేపు. స్తోత్రాలు చెల్లిద్దాం. యెరూషలేమిన్ వీధిகளில் దైవజనులు పాడుతుండగా ప్రభువుని ఆరాధిద్దాం. രഥവെള്ളം പോലമിട തിരുക്കോലം നിന്ദനയായി ഒരു കൊലൈന്ത് സെன்றனரே ഒരു കൊലൈന്ത് സെன்றனரே. Hallelujah. హల్లెలూయా. Father, we thank you for this beautiful evening. తండ్రి ఈ చక్కటి రాత్రి సమయాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for giving us this privilege and this great honor to come before thy holy throne, Lord. నీ పరిశుద్ధ సింహాసనం ఎదుటకు మేము కూడి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. Thank you for speaking to us throughout all these previous sessions. గత తరగతులన్నిటిలో మీరు మాతో ఉండి మాట్లాడినందుకు మీకు వందనాలు. Thank you for your presence. ఈ రాత్రి మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. As we have come before thy holy presence with a great expectation once again tonight, మరొకసారి ఈ రాత్రి నీ పరిశుద్ధ సింహాసనం ఎదుట గొప్ప వాంఛతో మేము కూడి ఉండగా you will continue to minister to each one of us. మాలో ప్రతి ఒక్కొక్కరికి మీ పరిచర్యను జరిగించండి. We promise to give you all the glory and honor. మహిమ ఘనతంతయు నీకే ఆరోపిస్తామని వాగ్దానం In చేస్తున్నాం. Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Put your hands together and praise God. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Come on, praise God. ఇంకొంచెం గట్టిగా కొట్టగలరు. ఆపవద్దు. ప్రభుని గణపరుస్తున్నాం మనం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. ఆమేన్. Praise God. దేవునికి I want to greet all of you once again in the sweetest name of Jesus. మధురమైన యేసు నామములో మీ అందరికీ రాత్రి శుభాలు తెలియపరుస్తున్నాను. And for our short meditation tonight, ఈ రాత్రి క్లుప్త ధ్యానము నిమిత్తము
Shall we turn to the book of Gospel according to Luke chapter 20? లూకాసు సువార్త 20వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథాన్ని త్రిప్పుదాం. And we will be meditating from verses 17 and 18. 20వ అధ్యాయము 17, 18 వచనములను ధ్యానము చేసుకుందాం. Gospel according to Luke chapter 20 verses 17 and 18. లూకాసు సువార్త 20వ అధ్యాయము 17, 18 వచనాలు. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తొనకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునని చెప్పాను. This is one of the most significant passages or one of the most powerful revelations on our Christ Jesus in the Old Testament. It's given in the Old Testament. పాత నిబంధన గ్రంథములో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గుర్చినటువంటి ప్రవచనాలలో ఓ బలమైన ప్రత్యక్షత కలిగినటువంటి మాట ఇది. I want to thank God for my dear friend Pastor Prince who have been giving a tremendous message tonight. ఈ రాత్రి నాకు ముందుగా శక్తివంతమైన వర్తమానం అందించినటువంటి దైవజనులు పాస్టర్ ప్రిన్స్ గారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. I pray that the Lord will continue to use him in the coming session. రాబోయేటువంటి సభల్లో ప్రభువు వారిని ఇంకనూ బలంగా వాడుకుంటారని ప్రార్థిస్తున్నాను. He's a wonderful man of God. వారు నిజంగా ఎంతో అద్భుతమైన దైవజనులు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. In this chapter we are just, without any more preface, we are going to directly get into the in-depth of this passage for a little moment of time. ఈ రోజు మన ముందున్న సమయము కొద్దిగా ఉన్నది కాబట్టి నేను పరిచయంలో ఎక్కువ మాటలు చెప్పకుండా సూటిగా లేఖనములోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను. This is a quotation from the messianic prophecies that is seen in the Old Testament, which Jesus speaks unto the chief of the Jewish people. చదివిన ఈ రెండు వచనాలు కూడా యేసు ప్రభువారు యూదులైనటువంటి నాయకుల ముందు ఎత్తిపడుతున్నారు. ఇవి పాత నిబంధనలో క్రీస్తు గురించి ప్రవచించబడిన విషయాలు. As Jesus was continuing his teaching and ministry, యేసయ్య ఆయన పరిచర్యను ఆయన బోధను కొనసాగిస్తూ ఉండగా the chief of the priests and the scribes and the teachers of the law, they came to Jesus. ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరందరూ యేసయ్య దగ్గరకు వచ్చారు. And they began to question his authority, on under what authority you are doing this ministry. ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయ్యా, ఏ అధికారము చేబోని నీవిట్టి పరిచర్య జరిగిస్తున్నావు మాతో చెప్పు. And Jesus wisely handled that question. యేసయ్య ఆ ప్రశ్నను ఎంతో జ్ఞానయుక్తంగా వారికి జవాబు చెప్పాడు. And as he continued his exploration, దానిని వారికి వివరిస్తూ యేసయ్య మాట్లాడుతుండగా Jesus began to speak to them through a parable. వారికి ఓ ఉపమానము చెప్పి యేసయ్య బోధించటం ఆరంభించారు. The Bible classifies the parables of Jesus in two aspects. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములలో బైబిల్ గ్రంథం రెండు విధాలుగా ఉన్నాయని చూపిస్తుంది. They are either objective or they are relative. ఒకటి అయితే అవి దేనినైనా ఉపయోగించి ఒక లక్ష్యము కలిగి చెప్పేటువంటి ఉపమానము, లేకపోతే ఒక దానిని మరొక దానితో పోల్చి చెప్పే ఉపమానము. The objective parables are the incidents that had already happened. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని చెప్పేది ఏంటంటే ఇప్పటికే జరిగిపోయినటువంటి ఓ సన్నివేశాన్ని తీసుకొని చెప్తుండేవారు. But the relative parables are something that Jesus was relating to, that used to happen among the community. అయితే రెండవ బాణి ఎలాంటిదంటే సమాజంలో ఇంతకు పూర్వం జరిగేవి ఇప్పుడు జరగట్లేదు అలాంటి ఉపమానాలు చెప్పేవారు. The parable which Jesus speaks about in this chapter, it's all about an incident that had already happened. ఈ అధ్యాయములో యేసయ్య మాట్లాడినటువంటి ఉపమానము అప్పటికే జరిగిపోయినటువంటిది. Which Jesus likened to himself. యేసయ్య తనకు తానే తనలో అది నెరవేరిందని చెప్పుకున్నారు. And at the end of the parables Jesus said, ఉపమానం ముగింపులో యేసయ్య అన్నారు, that the stone which the builders rejected has become the chief cornerstone. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిపోయింది. That's what verse 17 says. 17వ వచనం చెప్పిన మాట అది. But when we come to verse 18, అయితే 18వ వచనం వచ్చేసరికి I want to spend some time in verse 18, then we will come back to verse
17 if there is time. మొదట 18వ వచనాన్ని మీకు వివరించి చెబుతాను, తర్వాత సమయం ఉంటే 17వ వచనం దగ్గరికి వస్తాను. Verse 18 says, 18వ వచనం చెప్తుంది, concerning this rejected stone, whoever falls upon this stone shall be broken. ఈ నిషేధించబడిన లేదా తృణీకరించబడిన ఆ రాయి గురించి చెప్తున్నాడు. ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును. But on whomever it falls, it will grind him into powder. అయితే ఆ రాయి ఎవని మీద పడుదునో వానిని అది నలిపివేస్తుంది, పొడిగా పిండిగా చేసేస్తుంది. Rejection is painful at any age. నిషేధము లేదా తృణీకారము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అది బాధాకరమైన విషయమే. If you go through the whole scripture in the Bible, బైబిల్ గ్రంథములో ఉన్న లేఖనాలన్నిటి గుండా మనం వెళితే, whether in the Old or the New Testament, అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా, majority of those saints who were chosen by God, they were all rejected. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి భక్తులలో ఎక్కువ మంది నిషేధించబడిన వారు లేదా తృణీకరించబడిన వారే. Some of them were rejected by their own siblings. వారిలో కొందరుని తమ తోబుట్టువులే తృణీకరించారు. Some of them were rejected by their own family members. కొంతమంది వారి కుటుంబ సభ్యుల వలననే తృణీకరించబడిన వారు. Some of them were rejected by their own community. ఆ భక్తులలో కొందరిని సమాజం తృణీకరించింది. Some of them were rejected by their own parents. వారిలో కొందరిని తమ సొంత తల్లిదండ్రులే తృణీకరించారు. And that's what you see as an embodiment of rejection throughout the scripture. Majority of those who were chosen by God were rejected. They had gone through the state of being rejected in one way or the other way. లేఖనములన్నీ కూడా పరిశోధించినట్లయితే దేవుని ఎన్నికలో ఉన్న భక్తులందరూ ఏదో ఒక సమయాన ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరి చేత తృణీకరించబడినటువంటి దాఖలాలే కనబడుతున్నాయి. And that's what our Lord Jesus has already alarmed us even before we come to him. మనము ఆయన యొద్దకు రాకముందే ప్రభు అయిన యేసయ్య మనకిచ్చే హెచ్చరిక కూడా అదే, మీరు నా యొద్దకు వస్తే తృణీకరించబడతారు, జాగ్రత్త. That on account of me you will be rejected. ఎందుకంటే నన్ను బట్టి మీరు తృణీకరించబడతారు. You will be falsely incriminated. మీరు అబద్ధ సాక్ష్యములు మీ మీద మోపబడతాయి. There will be fabricated stories created against you. మీకు వ్యతిరేకంగా మీరు చెయ్యని నేరములు ఘోరములు మీరు చేసినట్లుగా కథలు అల్లి మీ గురించి ప్రకటించబడతాయి. You will be taken into custody. అందువలన మీరు ఖైదు చేయబడతారు. You will be arrested. మీరు బంధించబడతారు. You will be subjected to the jurisdiction. మీరు చట్టం ఎదుట నిలవబడవలసి వస్తుంది. You will be subjected to the judicial custody, judicial questioning. అలాగే ఆ న్యాయశాలలో మీరు నిలవబడి ప్రశ్నలకు జవాబులు చెప్పుకొని సంజాయిషి ఇచ్చుకోవలసి ఉంటుంది. You will be thrown behind the bars. మీరు చెరలో బంధించబడిపోతారు. You will be ridiculed. మిమ్మలను అపహాస్యం చేస్తారు. You will be made spectacle before the public. మనుష్యులందరి ఎదుట మీరు నేరము చేసిన వారిగా ప్రదర్శించబడతారు. You will be stripped off. You will be flogged. మీరు మీ వస్త్రములను వారు తీసివేస్తారు, మిమ్ములను గుంపులుగా పడవేస్తారు. You will be chained. You will be kept in the prison. మిమ్ములను బంధించి గొలుసులతో చెరసాలలో పడవేస్తారు. You will be killed. మిమ్ములను చంపేస్తారు. In other words, you will become a martyr. ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు హతసాక్షులవుతారు. So God has never promised to keep us away from hardship. చూడండి, ఈ కష్టముల నుండి నేను మిమ్ములను దూరంగా ఉంచుతానని దేవుడెప్పుడు కూడా వాగ్దానము చేయలేదు. But the greatest promise of God is that he is with us. అయితే దేవుని గొప్ప వాగ్దానమేమనగా ఆయన మన కష్టములన్నిటిలో మనతో పాటుగా ఉన్నాడు. God with us is the most powerful terminology in the whole Bible. బైబిల్ అంతటిలో అత్యంత శక్తివంతమైన మాట ఏమనగా దేవుడు మనతో ఉన్నాడు. Let me repeat it once again. మరొకసారి చెప్తాను, నమ్మితే చప్పట్లు కొట్టొచ్చు. God with us is the most powerful terminology in the whole Bible. బైబిల్ గ్రంథం అంతటిలో శక్తివంతమైన మాట ఏమనగా దేవుడు మనతో ఉన్నాడు. Which means God with us is all about being victorious or being triumphant. దేవుడు మనతో ఉండటం అంటే విజయం సాధించటమే, వాటమిని ఎరుగకపోవడమే. God says to prophet Jeremiah, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. that I will be with you as a mighty warrior. ఇదిగో ఓ బలమైన యోధుని వలె నేను మీతో ఉంటాను. In the Old Testament time, పాత నిబంధన గ్రంథ సమయంలో the Bible reveals to us బైబిల్ మనకు బయలుపరుస్తుంది. that
God will fight the battle for us. దేవుడు మన పక్షముగా యుద్ధములు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. There are two places in the world according to the word of God. లేఖనాన్ని బట్టి ప్రపంచంలో రెండు ప్రదేశాలు ఉన్నాయి. The most safest and the most dangerous place. ఒకటేమో అత్యంత సురక్షితమైన స్థలము, రెండవదేమో అత్యంత ప్రమాదభరితమైన స్థలము. Which is also quite true in the political perspective as well. అలాగే ఈ ప్రపంచములో రాజకీయ కోణములో చూసినా కూడా అది వాస్తవమే అనిపిస్తూ ఉంటుంది. In the political perspective, the safest place means we think about certain places in the world. రాజకీయ కోణంలో చూస్తే క్షేమం అనుకుంటే ప్రపంచంలో ఆ దేశం ఈ దేశం అక్కడ ఇక్కడ క్షేమంగా ఉంటుంది అనుకుంటాం మనం. Thank God we are in one of the most safest places in the world. అయితే ప్రపంచంలో అత్యంత సురక్షితమైనటువంటి దేశములో మనం ఉన్నామందును బట్టి దేవునికి స్తోత్రం. Our beautiful land of India is the most safest place in the world. భారతదేశం అనబడే ఈ సుందరమైనటువంటి భూమి ఈ భూ ప్రపంచం మీద శ్రేష్టమైనటువంటి సురక్షితమైనటువంటి దేశం అని చెప్పగలను. Thank God for our constitution. మన యొక్క ఎమ్మెల్యేలు పరిపాలించేటువంటి ఈ ప్రాంతాన్ని బట్టి దేవునికి స్తోత్రం. Thank God for our military. మన మిలిటరీ వారిని బట్టి దేవునికి స్తోత్రం. Thank God for our air force, our naval force. మన యొక్క ఎయిర్ ఫోర్స్ వారిని బట్టి నేవీ వారిని బట్టి దేవునికి స్తోత్రం. Thank God for our judiciary system. మన న్యాయ వ్యవస్థను బట్టి కూడా దేవునికి స్తోత్రం. Thank God for our government. మన ప్రభుత్వాల్ని బట్టి దేవునికి స్తోత్రం. Leaders are either appointed by God or allowed by God. నాయకులు అయితే దేవుని వలన దేవుని చేత ఎన్నిక చేయబడతారు లేదా దేవుని చేత అనుమతించబడతారు. Therefore we need to accept anyone whom God allows or appoints. కాబట్టి దేవుడు ఎన్నిక చేసినా లేదా దేవుడు అనుమతించినటువంటి వారే నాయకులు అవుతారు. కాబట్టి ఎవరు నాయకులో వారిని మనం గౌరవించాలి. Hallelujah. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Come on, I don't see very much response from your side. పెద్దగా మీ దగ్గర నుండి స్పందన కనపట్లేదు. ఒకసారి అందరూ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Little more louder, we can't hear it. ఇంకొంచెం గట్టిగా మీరు చెప్పగలరు. మీ స్వరం మాకు అసలే వినపడట్లేదు. Louder, little more louder. You can do little more better. ఇంకొంచెం గట్టిగా మీరు చెప్పగలరు. Come on, don't stop it. ఆపొద్దు ప్రభుని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. 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 Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. స్తోత్రం స్తోత్రం Praise స్తోత్రం God. స్తోత్రం స్తోత్రం. Amen. ఆమేన్. Put your hands together and praise God. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. Come on, only little bit here clapping. కొంచెమే వినపడుతుంది మీకు. Sharp, very stronger. ఇంకొంచెం గట్టిగా కొట్టండి పర్లేదు. Come on. చలి ఎగిరిపోవాలి. కొట్టండి గట్టిగా. Come on. ఆమేన్. Let the demons from this place flee. ఈ ప్రాంతంలో దయ్యపు శక్తులన్నీ పారిపోవాలి. మీరు చప్పట్లు కొడితే కొట్టండి గట్టిగా. Clapping is a symbolic of victory. చప్పట్లు కొట్టడం అనేది విజయానికి ఓ సూచన. Come on. Hallelujah. హల్లెలూయా. Come on, come on. ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా. అపవాది చీకటి శక్తులు పారిపోవునట్లుగా. We are speaking to everyone to clap your hands. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాలని మేము అడుగుతున్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise God. దేవునికి స్తోత్రం. Thank you. Amen. ఆమేన్. ఆమేన్. In the political perspective there are two places. రాజకీయ క్షేత్రంలో కూడా రెండు స్థలాలు. The most safest place and the most dangerous place. ఒకటి అత్యంత సురక్షితమైనటువంటి స్థలము, రెండవదేమో అత్యంత ప్రమాదభరితమైనటువంటి స్థలం. The most safest place in the political perspective is about certain nations that we always count on. రాజకీయ కోణంలో చూస్తే సురక్షితమైనటువంటి ప్రాంతము స్థలము అనగా కొన్ని దేశాల పేర్లు చెప్పుకొని అవి బాగా సురక్షితం అనుకుంటాం. In the political perspective there are also certain dangerous places in the world. అలాగే రాజకీయ కోణంలో కూడా చూసినట్లయితే ప్రపంచంలో కొన్ని అత్యంత ప్రమాదభరితమైనటువంటి ప్రాంతాలు దేశాలు కూడా ఉన్నాయి. As we speak on, we start counting on certain nations which are considered to be the most dangerous places in the world. మాట్లాడుతూ ఉండగా ప్రపంచంలో అత్యంత ప్రమాదభరితమైనటువంటి దేశాల లెక్క మనకు అర్థమైపోతా ఉంటది. In the same manner, the Bible also tells us about the safest and the dangerous place. అదే రీతిగా లేఖనము కూడా తెలియపరుస్తుంది ఈ భూమి మీద అత్యంత సురక్షితమైన స్థలము అత్యంత ప్రమాదభరితమైన స్థలమును గురించి. The Bible says in the book of Psalms number 51 verse 11. 51వ కీర్తన 11వ వచనములో బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. David says, he cries out like this. దావీదు ఇలా మొరపెడుతున్నాడు దేవునికి. Lord, do not cast me away from your presence. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. Do not take your Holy Spirit from me. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. This is one of the deep
Jabez prayer being deeply hearkened in the Old Testament. పాత నిబంధన గ్రంథములో ఎంతో లోతైనటువంటి ప్రార్థన ఇది. This is an outcry. ఇది ఒక మొర. Outcry of from conviction. ఒప్పుకోలులో నుండి పుట్టిన ఓ బలమైనటువంటి మొర ఇది. With a great fear of as though what will happen if the Lord doesn't forgive me. అయ్యో ప్రభువు నన్ను క్షమించకపోయినట్లయితే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయములో నుండి వచ్చిన ప్రార్థన ఇది. That's why in the early part of this chapter David cries out, Lord forgive me, do not handle me according to my iniquity. అందుకనే ఈ కీర్తన ప్రారంభములో అంటున్నాడు, అయ్యా నా పాపమును బట్టి నా దోషములను బట్టి నీవు నాకు తీర్పు తీర్చవద్దు అంటున్నాడు. Do not deal with me according to my transgressions and sin. అయ్యా నా పాపములు నా దోషములను బట్టి నా మీద నీవు తీర్పును నెరవేర్చవద్దు అని అడుగుతున్నాడు. Oh Lord, blot out my sin. అంటున్నాడు, దేవా నా పాపము పోవునట్లుగా పవిత్రపరచు. Wash me by your hyssop. నీ హిస్సోపుతో నన్ను కడుగు. Cleanse me, O Lord. దేవా నన్ను శుద్ధీకరించయ్యా. Purify me, sanctify me. నన్ను పరిశుద్ధపరచు, నన్ను శుద్ధీకరించు అని దావీదు అడుగుతున్నాడు ఈ కీర్తనలో. That I might be made clean. ఇదిగో నేను శుద్ధి అగునట్లుగా. That I might be made innocent. ఇదిగో నేను నిరపరాధి అగునట్లుగా. That was a genuine prayer. ఇది ఎంతో యథార్థమైన ప్రార్థన. But in that prayer there is also something seen very visible. అయితే ఈ ప్రార్థనలో మన కంటికి కట్టినట్లుగా కనబడే ఓ విషయం ఉన్నది. You can see the fear of as though he will be rejected. అతనిలో ఓ భయము, అయ్యో ఒకవేళ నేను నా ప్రార్థన అంగీకరించబడక తృణీకరించబడితే ఏమైపోతానో. What will be if God rejects me? ప్రభు నన్ను తృణీకరిస్తే నా సంగతి ఏమిటో. What would be if I am forsaken by God? దేవుని చేత నేను విస్మరించబడితే నా పరిస్థితి ఏమైపోతుందో. That's why he prays in verse 10. అందుకనే 10వ వచనములో ప్రార్థిస్తున్నాడు, Lord create in me a clean heart. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. And renew a right steadfast spirit within me. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. Verse 11 he says, 11వ వచనములో అంటున్నాడు 51వ కీర్తన, do not cast me away from your presence. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. Do not take your Holy Spirit from me. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. David doesn't pray, Lord do not cast me away from my position. దేవా నా స్థానము నుండి నన్ను త్రోసివేయొద్దు అని దావీదు ప్రార్థన చేయట్లేదు ఇక్కడ. Because he was not position oriented. ఎందుకంటే అతడు తనకున్నటువంటి స్థానమును బట్టి మాత్రమే ఆలోచించేవాడు కాదు. But David was presence oriented man. దావీదు తన స్థానము కాదు, దేవుని సన్నిధి కోసమే పరితపించే మనసు గలవాడు. Majority of the leaders when they have some pitfalls in their life, అనేకులైన నాయకులు వారి జీవితంలో వారు గుంటలలో పడిపోయిన పరిస్థితులలో they will begin to safeguard their own position so that they will remain uninterrupted. వారు తమ కుర్చీలను లేదా తమ స్థానములను ఏ రీతి చేతనైనను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తారు, తద్వారా ప్రజల చేత గౌరవాలు పొందుకుంటారని. So that their position will remain unaffected. తద్వారా వారి స్థానములకు ఏ ప్రమాదం కలగకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తుంటారు. But David was seen a completely different man. అయితే దావీదు ఇక్కడ ప్రత్యేకంగా చాలా విరుద్ధముగా కనబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే he was willing to go at any extent at the expense of his position so that he will remain in the presence of God. అవసరమైతే నా స్థానము నా సింహాసనము పోయినా పర్వాలేదు ప్రభువా, కానీ నీ సన్నిధిలో నుండి మాత్రం నన్ను త్రోసివేయవద్దు. Hallelujah. దేవునికి స్తోత్రం చెబుదాం. So there are two places according to the word of God. లేఖనాన్ని బట్టి రెండు స్థలాలు. The most dangerous place, ఒకటి అత్యంత ప్రమాదభరితమైన చోటు. the second one రెండవది is the most safest place. అత్యంత సురక్షితమైన చోటు. Hallelujah. హల్లెలూయా. The most dangerous and the most safest place. అత్యంత ప్రమాదభరితమైన చోటు, అలాగే అత్యంత క్షేమకరమైన చోటు. As per the word of God, లేఖనాన్ని బట్టి the most safest place is to remain in the presence of God. మనుష్యులమైన మనకు అత్యంత సురక్షితమైన స్థలం ఏదనగా దేవుని సన్నిధానములో నిలిచియుండుటయే. No matter what happens in the life, జీవితంలో ఏమి సంభవించినను, as long as you are under the presence of God, మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే you are in the safest place in the world. మీరు ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన చోటులో ఉన్నారు. But there is a second place. అయితే రెండవ చోటు ఉంది. When we tend to walk away from the presence of ఆ God, దేవుని సన్నిధి నుండి మనం ప్రక్కకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు that is the most dangerous place. అదే అత్యంత ప్రమాదభరితమైన స్థలము. Whatever we may try to do, మనం అక్కడ
అక్కడ ఏమి ప్రయత్నం చేసినాను, whether it is a project or any other activity, మనం ఏదో మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించినా లేదా ఏ ప్రయత్నము చేసినా కూడా, whether it is a ministry or something else, అది పరిచర్య అయినా ఇంకా ఏది అయినను, but whatever we may choose to be in, if the Lord is in it, we are saved. ప్రభువు అందులో ఉన్నట్లయితే మనము చేయు ప్రతి దాని విషయములో మనము సురక్షితముగా ఉన్నట్లే. But whatever we may try to accomplish, అయితే మనము ఏదైనా ప్రయత్నం పూర్తి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, but if the Lord is not in it, ప్రభువు అందులో లేరనుకోండి, no matter how many numbers of people are with us, ప్రజలు ఎంత మంది మనతో ఉన్నప్పటికీ కూడా life is in danger. జీవితము ప్రమాదములో ఉన్నట్లే. Even if there is none with you, ఒకవేళ మీతో ఎవరు లేకపోయినను, but if the Lord is with you, ప్రభువు నీతో ఉన్నట్లయితే no one can defeat you in this ఎవరు world. ఈ లోకములో నిన్ను ఓడించలేరు. నమితే చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Even if there are thousands of people with you, ఒకవేళ మీతో వేల కొలది ప్రజలు ఉన్నప్పటికీ, yet if the Lord is not with you, ప్రభువు గనక మీతో లేరనుకోండి, our life is in danger. మన జీవితం ప్రమాదంలో So పడిపోయినట్లే. David realized about the reality అందుకనే దావీదు వాస్తవాన్ని గుర్తించాడు. of being in the presence of God. దేవుని సన్నిధిలో ఉండటం అన్న వాస్తవాన్ని గుర్తించాడు. Therefore he cried unto the Lord, అందుకనే దేవునికి మొరపెట్టాడు. O Lord, do not cast me away from your presence. దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు నాయనా. As a king, he had thousands of army men to take care of himself. రాజుగా తనను తాను భద్రంగా ఉంచడానికి వేల కొలదిగా సైన్యం దావీదుకున్నారు. He had hundreds of army men as his bodyguards. వందల కొలది సైన్యము సంరక్షకులు తన దేహాన్ని సంరక్షించడానికి దావీదు కొరకు సిద్ధంగా ఉంటారు. But he refused to become consoled. He refused to become confident or joyful in the absence of God's presence, just merely on having the presence of army men around him. అయితే తన చుట్టూ దేహ సంరక్షకులు సైన్యము ఉండి దేవుని సన్నిధి లేకపోవటం అత్యంత ప్రమాదభరితమైనదని, అది ఎంతో బాధాకరమైనదని దావీదు గుర్తించాడు. And that's what Moses prayed. మోషే కూడా అదే ప్రార్థన చేశాడు కదా. Moses had almost 3 million people with him. మోషే దగ్గర సుమారుగా 3 లక్షల మంది పైగా ప్రజలు ఉన్నారు. However, he refused to become complacent of having millions of people around him. లక్షల మంది తన చుట్టూ ఉన్నా కూడా అది తనకు సురక్షితము కాదని గ్రహించాడు. Therefore he cried out to the Lord, అందుకని దేవునికి మొరపెట్టాడు. Lord, if you do not go with us, దేవా, నీవు గనక మాతో బయలుదేరకపోయినట్లయితే, do not send us alone. మమ్ములను ఇక్కడ నుండి ఒంటరిగా పంపించొద్దయ్యా. Hallelujah. హల్లెలూయా. If the Lord is in whatever we do, మనము చేయు దానిలో ప్రభువు ఉన్నారనుకోండి, you are in the most safest place. మీరు అత్యంత సురక్షితమైన చోటులో ఉన్నట్లే. And may it be so in our life. మన జీవితంలో అది నిజమగునుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come on. Hallelujah. స్తోత్రం చెబుదాం దేవునికి అందరు Praise గట్టిగా. God. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now am found. Was blind, but now I see. Hallelujah. 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 Amen. Hallelujah. Hallelujah. Amen. Come on. స్తోత్రం.
Hallelujah. హల్లెలూయా. Put the volume little up. The same scale. Sound bench. Same scale. Same scale. Put the volume up. Little up. అదే స్కేల్ సౌండ్ పెంచు. Hallelujah. 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 Amen. Hallelujah. 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 Amen. Praise God. హల్లెలూయా. It's an honor to worship the Lord. ప్రభుని ఆరాధించడం మనకు దొరికిన భాగ్యం. ఆరాధిద్దాం Come on, ప్రభుని. come on, say something to the Lord. Let's ప్రభువుకు worship the స్తోత్రాలు Lord. చెల్లిద్దాం. ప్రభుని ఆరాధిద్దాం. I know the Lord is in our midst tonight. ప్రభు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నారు. If you identify His presence in our midst, continue to praise the Lord for a ఆయన moment. సన్నిధి మన మధ్యలో ఉన్నదని విశ్వసించినట్లయితే ప్రభుని స్తుతిస్తూ ఉండండి. నోటితో ఆయన గణపరుస్తూ ఉండండి. చప్పట్లు కొడుతూ ఉండండి. No one need to advise you to worship God. ఇలా చేయండి అలా చేయండి అని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. మీకు స్వేచ్ఛ ఉంది. You don't need anyone to tell you to worship ఇదిగో God. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి, ఆరాధించండి ఎవరు మీకు చెప్పనక్కర్లేదు. It has to come from your own willful heart. మీ ఇష్ట హృదయములో నుండి అది బయటకు రావాలి. Pour ఐచ్ఛికంగా out your heart in the మీ presence of హృదయాలు God. దేవుని సన్నిధిలో కృమ్మరించండి. Come on, come on. ఆరాధించండి, ఆరాధించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come on, come on, come on. Worship the Lord. ఆరాధిద్దాం ప్రభువుని, Worship the ఆరాధిద్దాం. Lord. అందరం ప్రభువుని ఆరాధిద్దాము. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus said, in this world you will have trouble. యేసయ్య అన్నారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది. You will have challenges. మీకు సవాళ్లు ఎదురవుతాయి. You will go through rejection. తృణీకారముల గుండా మీరు వెళ్ళవలసి ఉంటుంది. But be of good cheer. అయితే మీరు ధైర్యంగా ఉండండి. For I, Jesus, is with you. ఎందుకనగా నేను అనగా ఆయన చెప్పాడు, యేసును మీతో ఉన్నాను. For I have overcome this world. నేను లోకమును జయించి ఉన్నాను. When the Lord says He has overcome this world, నేను లోకాన్ని జయించానని ప్రభు చెప్పినప్పుడు there is nothing in the world that can overcome Jesus. యేసయ్యను జయించగలిగినది ఈ లోకములో ఎక్కడా కూడా లేనే లేదు. Therefore, when you are in Christ Jesus, కాబట్టి మీరు క్రీస్తు యేసునందున్నప్పుడు nothing can destroy you. మిమ్ములను ఏదియూ నాశనం చేయలేదు. Nothing can defeat you. ఏదియూ మిమ్ములను ఓడించలేదు. There is only one thing in the world that the devil can never overcome. అపవాది ఈ లోకములో జయించలేనిది ఒకే ఒక్కటి ఉన్నది. The devil will overcome almost everything in the world. అపవాది లోకములో ఉన్న సమస్తమును జయించవచ్చునేమో గాని The devil might overcome every systems of this world. ఈ లోక వ్యవస్థలన్నిటిని అపవాది జయించవచ్చేమో గాని The devil will overcome all the traditions of this world. అపవాది లోక ఆచారములన్నిటిని ఓ వేళ జయించవచ్చునేమో గాని But there is only one thing in the world that the devil can never overcome. లోకములో ఒకే ఒక్కటి ఉన్నది, అపవాది ఎన్నటెన్నటికి దానిని జయించలేడు. That is the church of Christ. అది ఏమనగా యేసు క్రీస్తు యొక్క జీవము గల సంఘమే. Come on, hallelujah. చెబితే ఇంకొంచెం గట్టిగా చెప్పండి. There is only one thing in the world that the devil can never defeat. లోకములో అపవాది ఓడించలేనిది ఒకే ఒక్కటి. He can persecute the church. He can attack the church. వాడు సంఘమును శ్రమల పాలు చేయొచ్చు, సంఘము మీద దాడి చేయవచ్చు గాని But he can never overcome. తొదకు సంఘమును వాడు ఓడించలేడు, జయించలేడు. Because Jesus has already won the battle. ఎందుకనగా ఈ యుద్ధమును యేసయ్య ఇప్పటికే జయించి ఉన్నాడు. Because Jesus is alive. యేసు సజీవుడు. Come on, Jesus is alive. యేసు సజీవుడు. You know what is the greatest testimony in the Bible? బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? Before I bring you to the rest of the passage, I just want to give you some exploration on this passage. ఆ లేఖనం లోపలికి వెళ్ళబోయే ముందు దాని గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను. Come on, hallelujah. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Come on, come on. కొంచెం గట్టిగా చెప్పండి. Come on.
చెప్తూనే ఉండండి. Come on. మేము మాట్లాడటం మొదలు పెట్టే వరకు చెప్తూనే ఉండండి. Come on. Let's worship God. ప్రభుని ఆరాధిద్దాం. ఆపొద్దు. I'm experiencing the presence of God in a greater way tonight. దేవుని సన్నిధిని రాత్రి ఓ బలమైన రీతిలో నేను అనుభవిస్తున్నాను. అందుకనే మిమ్మల్ని ఆరాధించమని చెప్తున్నాను. It is not merely a feeling. ఇదేదో కేవలం నా యొక్క అనుభూతి కాదు. Come on, hallelujah. ఆరాధించండి. It is not a feeling, but that's a reality. ఇది నా అనుభూతి కాదు, ఇది వాస్తవం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. The Lord is here tonight. ఈ రాత్రి ప్రభువు మన మధ్యలో ఉన్నారు. Jesus said, "Over 2 or 3 are gathered in His name." యేసయ్య అన్నారు, నా నామములో 2-3 ఎక్కడైతే కూడి ఉంటారో there He will manifest His presence among us. వారి మధ్యలో ఆయన తన సన్నిధిని ప్రదర్శిస్తానని వాగ్దానము చేశాడు. Since we are gathered here in the name of Jesus, యేసుక్రీస్తు నామములో మనమందరం ఇక్కడ కూడి ఉన్నందున He has promised to be with us tonight. ఈ రాత్రి ఆయన మనతో ఉంటానని వాగ్దానము చేశాడు. There is only one thing in the world that the devil can never overcome. లోకములో అపవాది జయించలేనిది ఒకే ఒక్కటి ఉన్నది. That is the church of Christ. అది జీవము గల దేవుని సంఘం. The devil can attack, the devil can fabricate stories against the church. సంఘానికి విరోధంగా అపవాది ఎన్నో కట్టుకథలు అల్లవచ్చు, లేకపోతే ఎంతో రీతులుగా దాడి చేయవచ్చు సంఘం మీద. But the devil can never overcome the church. కానీ చివరకు సంఘమును అపవాది ఎన్నటెన్నటికి జయించలేడు. Because Jesus has already won the battle. ఎందుకనగా ఈ పోరాటమును యేసయ్య ఎప్పుడో గెలిచాడు. Satan remains eternally defeated. సాతానుగాడు నిత్యత్వము వరకు ఓడిపోయిన వానిగానే ఉన్నాడు. The Bible tells us about the 3 down steps of the downfall of the devil. అపవాది యొక్క పతనాన్ని గురించి 3 మెట్లుగా బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. In the Old Testament time, పాత నిబంధన గ్రంథ కాలములో the Bible tells us that Satan is a fallen angel. బైబిల్ చెప్తుంది కదా, అపవాది పడిపోయిన దూత. But when you come to the gospel in the New Testament, అయితే క్రొత్త నిబంధనలోనికి సువార్తలోనికి వస్తే the Bible tells us that Satan has been defeated under the foot of the cross of Jesus. అక్కడ బైబిల్ చెప్తుంది కదా, యేసు సిలువ పాదాల దగ్గర అపవాది చెదగొట్టబడి ఓడిపోయాడు. And in the book of Revelation the Bible says, అలాగే మూడవదిగా ప్రకటన గ్రంథంలో బైబిల్ చెప్తుంది, Satan is reserved for eternal dooming, eternal destruction, but once for all he will be thrown, him and his whole legion will be thrown into the lake of fire from where there will be no escape. ఇక అపవాది వాడి సేనలతో వాడి దూతలతో పాటుగా నిత్యత్వం వరకు బంధించబడి నిత్యమైన అగ్ని గుండములో పరవేయబడతాడు. అక్కడ నుండి వాడు బయటకు వచ్చే విషయమే గాని తప్పించుకునే పరిస్థితే గాని లేనే లేదు. But on the other side the Bible tells us about the child of God. అదే సమయంలో బైబిల్ గ్రంథం దేవుని బిడ్డల గురించి ఇలా చెప్తుంది. In the book of Ephesians chapter 2 the Bible says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, God has made us alive together with Christ. దేవుడు మనలను క్రీస్తుతో పాటుగా సజీవులుగా లేపి ఉన్నాడు. As we were identified, united into the death and the resurrection of Jesus through the holy baptism. పరిశుద్ధ బాప్తిస్మం అనే ఆచారము ద్వారా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల గుండా మనము వెళ్ళినందున God has raised us up together with Christ. దేవుడు మనలను క్రీస్తుతో పాటుగా లేపి ఉన్నాడు. And finally the Bible says God has made us sit together with Christ in the heavenly place. అలాగే బైబిల్ చెప్తుంది కదా, పరస్థలములలో ఆయన మనలను తనతో పాటుగా కూర్చొండబెట్టుకున్నాడు. The church carries the history of passing through the fire. సంఘము ఇదిగో అగ్నిగుండా వెళ్ళినటువంటి అనుభవముల చరిత్ర కలిగినది. The church is universally experiencing one of the most challenging seasons in the history. సంఘము చారిత్రాత్మకంగా సంఘము తన జీవితములో అత్యంత సవాళ్లను ఎదుర్కొంటున్నటువంటి సమయములో ఉన్నది. But someday the church will come out of the fire. అయితే ఒక రోజున అగ్ని వంటి ఈ శ్రమలు హింసల నుండి సంఘము శుద్ధ సువర్ణంగా బయటకు వస్తుంది. Therefore Jesus said, in this world you will have trials. అందుకనే యేసయ్య అన్నారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, but be of good cheer. అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. Jesus said, I have overcome this world. ఎందుకనగా ఇదిగో నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువే చెప్పారు. Now coming back to this passage, చదివిన ఈ లేఖనం దగ్గరకు మనం తిరిగి వస్తే it highlights about the rejected stone. ఇక్కడ తృణీకరించబడిన రాయిని గూర్చి రాయబడింది మాట. The Bible portrays Jesus as the chief
cornerstone which is rejected. యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఇల్లు కట్టేవారు నిషేధించిన ఈ రాయి ఇదే మూలకు తలరాయిగా నిలబెట్టబడింది. There were prophecies in the Old Testament time పాత నిబంధన గ్రంథ కాలములో ప్రవచనాలు ఉన్నాయి. that the Messiah will be rejected. మెస్సయ్య తృణీకరించబడతాడన్న ప్రవచనాలు. He will be rejected by his own people. తన స్వజనుల చేత తృణీకరించబడతాడన్న ప్రవచనాలు. Which Apostle John says in the book of John chapter 1. అపోస్తలుడైన యోహాను గారు ఆయన రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయంలో చెప్తాడు. He came to his own people. ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాడు. But they did not accept him. కానీ వారు ఆయన్ను అంగీకరించలేదు. In other words, they said, we don't need you. వారు అన్నారు, అయ్యా నీవు మాకు అక్కర్లేదు. Rejection means we don't need you. తృణీకారం అంటే నిషేధం అంటే నీతో మాకు పని లేదు. He came into this world. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. But the world did not understand him. కానీ లోకం ఆయన్ను అర్థం చేసుకోలేదు. But as many as received him, to them he gave the power to become the sons of God. అయితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. And when we come to verse 18, 18వ వచనం దగ్గరికి వస్తే it says, anyone who falls upon this stone. అక్కడ చెప్తూ ఉన్నాడు కదా లూకాసు వార్త 20:18లో ఆ రాతి మీద పడు ప్రతివాడును. The second line it says, on whomever this stone falls. రెండవదిగా అంటున్నాడు కదా ఆ రాయి ఎవని మీద పడుతుందో వాడి సంగతి. And these both phenomena are completely different from one another. చూడండి ఈ రెండు పరిస్థితులు కూడా ఒకదానికొకటి వేరుగా కనబడుతున్నాయి. Falling upon this stone, రాయి మీద పడితేనేమో and the stone falls upon someone, అలాగే ఈ రాయి వెళ్ళి ఇంకొకటి మీద పడటం are completely a different scenario. ఒకడు రాయి మీద పడటం రాయి వెళ్ళి ఒకని మీద పడటం ఈ రెండు వేరు వేరు సంగతులు. Falling upon the stone means, రాతి మీద పడటం అంటే which Apostle Peter says, అపోస్తలుడైన పేతురు గారు చెప్తాడు, we as the stone, మనమే రాయిలోమై ఉన్నాము. as we come to Jesus who is the living stone, సజీవమైన రాయి అయిన క్రీస్తు యేసునొద్దకు మనం వచ్చి ఉండగా we also have become the living stone with Jesus. మనము యేసుతో పాటుగా సజీవమైన రాళ్ళమయ్యాము. That is what falling upon this stone. ఈ రాయి మీద పడటం అంటే అదే అర్థము. And Jesus said, anyone who falls upon this stone, యేసయ్య అన్నాడు కదా ఈ రాయి మీద పడే ప్రతివాడును he will not be destroyed but he will be constructed. అతడు నాశనం అవ్వడు గాని అతడు కట్టబడతాడు. The first one is all about the constructive experience. అక్కడ మొదట అనుభవం ఏంటంటే అది కట్టబడే అనుభవము. But the second one, అయితే రెండవ అనుభవము, upon whomever this stone falls, అది ఏమనగా ఆ రాయి వెళ్ళి ఎవని మీద పడునో it shall grind him into powder. అది వానిని పిండిగా It నలిపివేస్తుంది. is all about the destructive experience. అంటే ఇది నాశనం అయ్యే అనుభవము. When the Bible speaks about falling upon this stone means, ఈ రాయి మీద పడటం గురించి బైబిల్ మాట్లాడినప్పుడు before we came to know Jesus, మనం ప్రభు అయిన యేసును ఎరుగక ముందు we all had our own dreams, our own aspirations about our future. మన భవిష్యత్తు గురించి మనకంటూ కొన్ని కలలు ఆశలు ఆశయాలు ఉన్నాయి. All of us had dreams. మనందరికీ ఏదో ఒక కలలు ఉండేవి. Some of those dreams were golden dreams. కొన్ని చక్కటి బంగారు కలలు లాంటివి. Some of them were so much of aspirants. కొన్ని చాలా ఆశతో ఉండేవి. Great expectations about our tomorrow. రేపటిని గురించి భవిష్యత్తును గురించి గొప్ప ఆశలతో కలలు కనేవారము. But as we came to Jesus, అయితే యేసయ్య దగ్గరకు రాగా majority of dreams are gone through some transition. మన కలలలో ఎక్కువ కలలు ఎంతో మార్పు గుండా వెళ్ళాయి. Not all our dreams prior to our entry to Jesus were fulfilled. యేసయ్య దగ్గరకు రాకముందున్న కలలన్నీ కూడా నెరవేర్చబడలేదు. Because God says, ఎందుకంటే ప్రభు అన్నారు, your ways are not my మీ ways, మార్గములు నా మార్గముల వంటివి and కాదు. your thoughts are not my మీ thoughts. తలంపులు నా తలంపుల వంటివి కాదు. To make that passage more contemporary, ఆ యొక్క మాటను మనకి అర్థమయ్యేటట్లు చెప్పడం కోసం your dreams are different from what I have dreamed for you. మీ కలలు నేను మీ కొరకు కంటున్న కలల కంటే వేరుగా ఉన్నాయి. What you are thinking about your future మీరు మీ భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించుకుంటున్నారో is completely different from what I think for you. నేను మీ కొరకు కనేటువంటి కలకు ఇది చాలా భిన్నంగా ఉంది. Because God's ways are the higher ways. ఎందుకంటే దేవుని మార్గములు ఎంతో ఉన్నతమైనవి. His thoughts are always prevalent. ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. The Bible says, బైబిల్ చెప్తుంది, he is excellent in counsel, ఆయన ఆలోచన విషయములో ఆయనకు సాటి అయిన వాడు లేడు. and he is mighty indeed. అలాగే ఆయన కార్యముల విషయములో బలమైన వాడు. No matter what happens in the life, జీవితంలో ఏం జరిగినను, even if our dreams do not come to
pass. ఒకవేళ మన కలలు నెరవేర్చబడకపోయినా, but God's thoughts will ever come to pass. దేవుని ఆలోచనలు కలలు మన విషయములో నెరవేరతాయి. He will make it happen. వాటిని ఆయన నెరవేర్పులోనికి తెస్తాడు. Whatever you might think it is impossible, ఏదైతే మీరు అసాధ్యమని మీరు అనుకుంటారో, God is a God of impossibility. దేవుడు అసాధ్యములనే చెయ్యగల ప్రభువు. His ways are there even the deep of the water. ఆయన మార్గములు లోతైన జలముల కంటే కూడా లోతైనవి. His ways are there in the sky. ఆయన మార్గములు ఆకాశము కంటే ఉన్నతమైనవి. He has his ways that no man can see. ఏ మానవుడు చూడలేని శ్రేష్టమైన మార్గములు దేవుడు He కలిగి can open the ఉన్నాడు. door that no man can open in the history. ఏ మానవుడు చరిత్రలో తెరవలేని ద్వారములు ప్రభువు తెరవగలడు. When he opens, no one can shut it. ఆయన తెరిచాడంటే దానిని ఎవడు మూయలేడు. But if God shuts the door, అయితే ఒకవేళ ప్రభువే తలుపు మూస్తే, no matter however stronger the man is, he cannot open what the Lord has shut. మనుష్యుడు ఎంత బలవంతుడైన దేవుడు మూసిన ద్వారాన్ని ఏ నరమాత్రుడు తెరవలేడు. After Jesus' breath last on the cross, యేసయ్య శిలువ మీద తన ఆఖరి ఊపిరిని విడవగా, the Bible says his body was laid in a tomb. బైబిల్ చెప్తుంది ఆయన దేహమును సమాధిలో పెట్టారు. But the chief of the priests became disturbed. అయితే ప్రధాన యాజకుల్లో కలవరం కలుగుతుంది. There were a couple of times they became disturbed. 2-3 సందర్భాల్లో కలవరం కలిగింది. After Jesus was arrested and handed over to the Roman government, యేసయ్యను పట్టుకొని రోమా ప్రభుత్వానికి అప్పగించినాక, they insisted the Roman government to execute Jesus, nail him on the cross. రోమా ప్రభుత్వం యేసును సిలువ వేసి చంపాలి అని వారు బాగా గొల్లు చేశారు. They shouted, కేకలు వేశారు, crucify him. సిలువ వేయుడి, We don't need him. మాకు ఈయన అక్కర్లేదు, Crucify him. సిలువ వేయండి, Crucify him. సిలువ వేయండి. And the Bible says Pilate made the verdict బైబిల్ చెప్తుంది పిలాతు తీర్మానం చేశాడు. to sentence Jesus, యేసుకు సిలువ వేయాలనే తీర్పు. nail him on the cross. సిలువ వేసేయండి. And Jesus was nailed to the cross. యేసయ్య సిలువ వేయబడ్డాడు. After Jesus was nailed to the cross, యేసయ్య సిలువ వేయబడినాక the chief of the priests were quite disturbed. ప్రధాన యాజకుల్లో కలవరం మొదలైంది. They were not in peace. నెమ్మది లేదు వారి హృదయంలో. They sent the messengers to Pilate. కబురు పంపించారు పిలాతుకి. They said, Master, we need to do, we want you to do something else more. అయ్యా, ఇంతవరకు నువ్వు చాలా చేసావు కానీ ఇంకా కొంచెం చేయాలి. Because the preparation day for the high Sabbath is very near. ఎందుకంటే ఇదిగో ఈ సబ్బాతు కోసం సిద్ధపడేటువంటి సమయం దగ్గర పడిపోయింది. We know it is not easy for someone who is nailed to the cross to die within few hours of time. సిలువ వేయబడిన వాడు కొన్ని గంటల్లోనే చనిపోవటం అసంభవం అని మాకు తెలుసు. Moreover, it is unlawful for someone to remain on the cross during our high Sabbath time. అంతేకాదు మా సబ్బాతు జరుగుతూ ఉండగా, ఈ ఉన్నత సబ్బాతు జరుగుతుండగా ఒకడు మా వాడు సిలువ మీద వేలాడబట్టం కూడా మాకు యోగ్యమైనది కాదు. Therefore we beseech that try to do something to hasten the death on the cross. కాబట్టి సిలువ మరణమును తొందర పెట్టి త్వరగా ఆయన చనిపోయేటట్లుగా ఏదైనా చెయ్యని పిలాతును అడిగారు. Pilate gave the executive order to certain the soldiers. పిలాతు కొంతమంది సైనికులకు అధికారం ఇచ్చాడు. To hasten the death of those 3 people including Jesus. యేసుతో పాటుగా ఉన్న 2 దొంగలు మొత్తం 3 కూడా త్వరగా ప్రాణాలు పోయేటట్లు చేయండి అని. As they came to those 2 malefactors who were nailed to the left and right side of Jesus. యేసయ్యకు కుడి వైపున ఎడం వైపున సిలువలో వేలాడుతున్నటువంటి ఆ 2 పురుషుల దగ్గరకు ఈ సైనికులు రాగా, since they were found still alive, వారు ఇంకనూ బ్రతికే ఉన్నారు. the soldiers broke their legs. అందుకని ఆ సైనికులు వారి మోకాళ్ళను పగలగొట్టారు. When their legs are broken, వారి కాళ్ళు విరగొట్టబడగా, they will fall forward hanging on the cross, వారిక ముందుకి ఇలాగా వేలాడబడిపోతూ సిలువలో వేలాడుతుంటారు. unable to support the whole body upon their foot. వారి యొక్క శరీరం అంతటి బరువును వారి పాదముల మీద మోపుతారు. Consequently they will die of suffocation, అనగా త్వరగానే వారిక ఊపిరి అందక చనిపోతారు. suffering the most excruciating painful death on the cross. అత్యంత బాధాకరమైన మరణము సిలువ మీద అది. But the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, as they came to Jesus, ఆ సైనికులు యేసు దగ్గరకు రాగా to their surprise, వారికి ఆశ్చర్యం, Jesus was already found dead. యేసు అప్పటికే ప్రాణము విడిచాడు. He did not die according to the timing of Jewish people. యూదుల యొక్క సమయమును బట్టి ఆయన ప్రాణము విడవలేదు. He did not die according to the timing of the soldiers of the Roman government. రోమా ప్రభుత్వపు సైనికుల యొక్క సమయమును బట్టి ఆయన చనిపోలేదు. But Jesus died according to the heavenly timing. పరలోక
కాలగతులను బట్టి ఆయన ప్రాణము విడిచాడు. Yet one of the soldiers pierced the side of Jesus. ఆయనను ఆ సైనికులలో ఒకడు యేసయ్య ప్రక్కలో బల్లెముతో పొడిచాడు. To reconfirm that Jesus had died. ఆయన చనిపోయాడన్న విషయాన్ని మరొకసారి నివృత్తి చేసుకోవడానికి. And the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, the final drops of the blood came out of Jesus' body. యేసు దేహములో నుండి ఆఖరి రక్తపు బొట్టు కూడా బయటకు వచ్చేసింది. And the water came out. నీరు కూడా బయటకు వచ్చింది. Signifying Jesus had died. ఏమని తెలియపరుస్తుందంటే అది యేసు ప్రాణము విడిచాడని. And those witnesses who were beholding the scenario, ఈ దృశ్యమంతటిని చూస్తున్న ఆ సాక్షులు, they testified the death of Jesus on the cross. సిలువ మీద యేసు ప్రాణము విడిచాడని సాక్ష్యం ఇచ్చారు. And the chief of the priests were quite peaceful for some time. అప్పుడు గాని ఈ ప్రధాన యాజకులకు కొంతసేపు నెమ్మది కలగలేదు. But the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, there were two secret disciples of Jesus. యేసుకు ఇద్దరు రహస్య శిష్యులు ఉన్నారు. Joseph the Arimathite and the Nicodemus. అరిమతియా వాడైన యోసేపు, అలాగే నికోదేము అనబడిన ధనవంతుడు. Because Joseph had taken the permission from Pilate ఈ యొక్క అరిమతియా యోసేపు పిలాతు దగ్గర నుండి అనుమతులు పొందాడు. to take care of the burial of the body of Jesus. యేసు దేహమునకు ఆ భూస్థాపన కార్యక్రమం చేయడం కోసం He wrapped up the body of Jesus with the precious clothes. యేసయ్య యొక్క దేహమును ప్రశస్తమైనటువంటి సన్నపు నార వస్త్రములతో చుట్టారు. And they laid him in a tomb. ఆయనను సమాధిలో పరుండబెట్టారు. But after some time, అయితే కొద్ది సమయం తర్వాత the chief of the priests became disturbed. ప్రధాన యాజకుడిలో మరలా కలవరం మొదలయ్యింది. They went back to Pilate again. పిలాతు దగ్గరకు మరలా తిరిగి వెళ్ళారు. Sir, lastly, అయ్యా ఆఖరికి ఇంకో విన్నపం, we need you to do one more thing. ఇంకో పని నువ్వు చేయాలి. You know, while this man was still alive, ఇతడు బ్రతికి ఉండగా we heard him speaking ఈయన ఇలా చెప్పడం మేము విన్నాము. that on the third day after his death he will be resurrected. ఇదిగో నేను చచ్చిపోయిన మూడో రోజున తిరిగి లేస్తానని ఇతడు చెప్పగా మేము పలుమార్లు విన్నాము. Therefore provide some security forces, కాబట్టి ఇదిగో కొంతమంది కాపలాదారులు మీరు మాకు అప్పగించండి. so that it will not happen that the disciples of this man will steal the body of Jesus and declare to the whole world that Jesus is risen from the dead. సమాధికి కాపలా పెట్టండి అయ్యా, లేకపోతే ఈయన శిష్యులు వచ్చి సమాధిలోండి యేసు దేహాన్ని తీసుకెళ్లిపోయి ఎక్కడో దాచిపెట్టి యేసయ్య లేడు, లేచాడు 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 అని చెప్పి చెబుతారు అన్నారు. Pilate had given an order, sanction to the soldiers, పిలాతు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు to go and watch over the body of the tomb where the body of Jesus was laid. యేసును ఉంచిన సమాధి దగ్గరకు వెళ్ళి మీరు అక్కడ కాపలా కాయండి. And the soldiers came and made an imperial sign of the Roman government. అంతేకాదు ఆ రోమా సైనికులు వచ్చి ఆ సమాధికి గొలుసులు కట్టి వారు దానికో ముద్ర వేసేశారు, రాజముద్ర. Making sure that the tomb remained completely safe. ఇక ఆ సమాధి క్షేమంగా ఉంటది, ఎక్కువ మంది వచ్చినా ఏమీ చేయలేరని ముద్ర వేశారు. But the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, on the third day మూడవ రోజున Jesus rose up from the dead. యేసయ్య మరణమును గెలిచి లేచాడు. Jesus is alive. కొద్దిగా గట్టిగా చప్పట్లు, యేసు సజీవుడు. It is not the story, ఇది కథ కాదు, it is his story. ఇది చరిత్ర, ఆయన కథ. He made this history. ఆయన చరిత్ర చేశాడు. He defeated the death on the cross. సిలువ మీద మరణమును ఓడించాడు. He defeated the death. ఆయన మరణమును He ఓడించాడు. defeated the tomb. సమాధిని ఓడించాడు. He defeated the corruption. అలాగే అక్కడ ఉన్న అవినీతిని ఓడించాడు. He defeated the hell. నరకాన్ని ఓడించాడు. He disarmed the plans of the enemy. శత్రువు యొక్క ఆయుధములన్నిటినీ ఆయన లాగేసుకొని నిరాయుధులుగా చేసేశాడు. And he was resurrected glorious and victorious. మహిమాయుక్తముగా విజయుండుగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. The resurrection of Jesus still remains as the most outstanding wonder in the world, that Jesus is alive. యేసయ్య పునరుద్ధానము నేటికి కూడా ప్రపంచ చరిత్రలో అత్యంత విశిష్టమైనదిగా ఉన్నది. యేసు సజీవుడు. There is none who died as immortal as Jesus. యేసు వలె చనిపోయినటువంటి వారు ఇంకా ఎవ్వరూ లేరు. There is none resurrected as incorruptible as Jesus. యేసు వలె ఇక మరలా కుళ్ళు పట్టకుండా పునరుద్ధానుడైన వారు లేనే లేరు. And the Bible says, ఈ లేఖనం చెప్తుంది, it was impossible for the death to hold him back. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక, It was impossible for the corruption to touch his body. కుళ్ళు పట్టుట ఆయన దేహమునకు అసాధ్యము గనుక. Hallelujah. స్తోత్రం చెబుదాం There దేవుని is గట్టిగా. none died like Jesus. యేసు వలె మరణించిన వారు
ఎవ్వరూ లేనే లేరు. There is none resurrected like Jesus. యేసు వలె పునరుద్ధానమైన వారు ఎవ్వరూ లేరు. Jesus is alive. యేసు సజీవుడు. గట్టిగా కేకలు వేసి ప్రభుని గణపరుద్దాం. That is the most powerful testimony which I told you earlier, that I'm going to share something about it. నేను చెప్పాను కదా, అత్యంత శక్తి కలిగిన సాక్ష్యం అది. There are many testimonies in the scripture. లేఖనాల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. There are many testimonies in all our life. మన జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. But the most powerful testimony in the scripture అయితే లేఖనములన్నిటిలో అత్యంత శక్తి కలిగినటువంటి సాక్ష్యము is that Jesus is alive. ఏమనగా యేసు సజీవుడు. Come on, come on, come on. మీరు ఇంకా గట్టిగా దేవుణ్ణి ఆరాధించగలరు. ఇంకొంచెం on. గట్టిగా చెప్పగలరు. You should rejoice in the way that as though Jesus resurrected today. అసలు యేసయ్య మన కళ్ళ ముందే సమాధిలోండి లేచినట్లుగా మీరు గంతులేయాలి. అసలు He's the same God even tonight. ఆయన ఈ రాత్రి కూడా మారని దేవుడు. Come on, He's the same Jesus. ఆయన మార్పు లేని యేసయ్య. Jesus is the same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము యేసు ఒక్కటే రీతిగా ఉన్నాడు. There are no stories that can match to the resurrection of Jesus. యేసు పునరుద్ధానమునకు సాటి అయినటువంటి చరిత్ర కథలు లేనే లేవు. While all the great men of this world remain silent in the tomb. ఈ లోకములో ఉన్న గొప్ప గొప్ప వారందరూ సమాధిలో మౌనమైపోగా, While all those great heroes who came into this world remain silent in the tomb. ఈ లోకములోనికి వచ్చిన గొప్ప గొప్ప హీరోలందరూ కూడా సమాధిలో మౌనమైపోగా, There is only one tomb that is open. తెరవబడిన సమాధి ఒక్కటే ఉన్నది. Jesus is alive. యేసు సజీవుడు. మీరు కూడా గట్టిగా కేకవేయండి, యేసు సజీవుడు అని కేకవేయండి. Come on. ఇంకోసారి. Hallelujah. ఆ పొద్దు గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Come on. Put your hands together and praise God. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. యేసు సజీవుడు, యేసు సజీవుడు చెబుతూ Come on, చప్పట్లు little కొడదాం. more. Praise ఇంకొంచెం God. గట్టిగా. This is not just merely a convention. This is a time of celebration. ఇదేదో సభ అంటే ఊరకనే ఏదో ప్రసంగం విని వెళ్ళిపోవటం కాదు. క్రీస్తు ప్రభుని ఇక్కడ మనం వేడుక చేసుకుంటున్నాం, పండుగ చేసుకుంటున్నాము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. He is Lord. He is Lord. He has risen from the dead, and He is Lord. Every need shall bow, every tongue confess that Jesus Christ is Lord. Amen. Come on. Yes. అన్ని భాషలు మాట్లాడగలిగిన వారు అన్ని భాషల్లో మాట్లాడి ప్రభుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. Come on. దేవా నీకు వందనాలు. ఆయన సన్నిధిలో మనకు స్వేచ్ఛ ఉంది. అన్ని భాషల్లో స్తుతించగలవారు అన్ని భాషల్లో స్తుతించండి. ప్రభు ఇచ్చిన ప్రేరణ కొలది ప్రభుని ఆరాధించండి. ఆయన బలమైన సన్నిధి మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. ఆమేన్. Jesus is alive. యేసు సజీవుడు. Come on. వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇంకొంచెం గట్టిగా చెప్పగలరు. Come on. ఇంకోసారి చెప్పండి గట్టిగా. యేసు సజీవుడు. The Bible says
బైబిల్ చెప్తుంది. In the book of Revelation chapter 1, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం verses 9 and 18. 9వ వచనము అలాగే 18వ వచనం. In verse 9, Apostle John, when he was exiled, 9వ వచనములో అపోస్తలుడైన యోహాను అతడు పద్మాసులో పరవాసి అయి ఉండగా, he says, I was in the, he doesn't say, I was exiled into the island of Patmos. నేను పద్మాసు ద్వీపంలోనికి చెరపడ్డబడ్డాను అని చెప్పలేదండి. He doesn't want to project the challenges that he had suffered on account of Jesus. యేసు క్రీస్తు కోసం అతడు పడినటువంటి శ్రమను ముందుగా బాగా చూపించుకుందామన్న ఆశ లేదు. If you try to explore the background of that that island of Patmos in those days, ఆ రోజుల్లో పద్మాసు ద్వీపము యొక్క పరిస్థితి ఏంటా అని మనం గనక విశ్లేషణ చేస్తే it's a horrific scene. చాలా భయానకమైన దృశ్యాలు. But Apostle John never highlights anything about his challenges. కానీ అపోస్తలుడైన యోహాను గారు ఆ పద్మాసు ద్వీపంలో అతడికి ఎదురైన ఏ సవాలు గురించి రాయలేదు. He never says, oh, you know where I was exiled. నన్ను ఎక్కడ పడేశారో తెలుసా చెరలో. My goodness, it was a terrible place. అమ్మో ఇది ఎంతో భయంకరమైన చోటు అని రాయలేదు. He never writes anything bad about Patmos. పద్మాసు ద్వీపం గురించి ఏ విధమైన కాని మాట చెడ్డ మాట యోహాను రాయలేదు. He just simply says, I was in the island of Patmos. కేవలం ఒకటే మాట అన్నాడు, పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. He never wants to highlight about his problem. తన సమస్యలను చూపించుకోవాలనుకోలేదు. He says, because of the word of God and the testimony of Jesus, I was in the island of Patmos. యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. But when you come to verse 18, కానీ 18వ వచనం దగ్గరికి వస్తే, now verse 9 is a testimony of Apostle John, but verse 18, 9వ వచనమేమో యోహాను ఇచ్చిన సాక్ష్యం, అయితే 18వ వచనమేమో that's the most powerful testimony in the whole Bible. బైబిల్ అంతట్లో ఎంతో బలమైన సాక్ష్యం అది. The Bible says Jesus had appeared to Apostle John. బైబిల్ చెప్తుంది యేసయ్య యోహానుకు ప్రత్యక్షమయ్యాడు. Our precious master Jesus had appeared to John in that island. మన ప్రశస్తమైనటువంటి యజమానుడైన యేసయ్య ఆ పద్మాసు ద్వీపములో యోహానుకు కనపడ్డాడు. John had presumed as though his ministry is over just because he is exiled into this island. యోహాను బహుశా అనుకొనుంటాడు, ఇంకేముందలే పద్మాసు ద్వీపంలో చెరలో పడేశారు కదా, ఇక నా పరిచర్య అయిపోయింది, ఇక్కడ స్తోత్రం చెప్పుకుంటే చాలు. Because during the time of Domitian, ఎందుకంటే డొమినిషియన్ అనేటువంటి చక్రవర్తి కాలములో people who are once exiled to this island, ఒక్కసారి ఎవరైనా పద్మాసు ద్వీపములోనికి పంపబడ్డారంటే there is no chance to return, వారు మరలా బ్రతికి బట్టగట్టి తిరిగి వచ్చేటువంటి దాఖలాలు లేవు. and they will have the horrific end in that island. ఆ ద్వీపములో ఎంతో భయానకమైన మరణమును వారు అనుభవించవలసి ఉంటుంది. Therefore John had thought as though the era of his ministry is over. అందుకనే యోహాను అనుకున్నాడు, ఇంకేముంది నా పరిచర్య కాలము గతించిపోయింది అనుకున్నాడు. Majority of us also go through the similar kinds of thinking when we encounter with some challenges. మనలో చాలా మంది కూడా కొన్ని సవాళ్లు గుండా వెళుతున్నప్పుడు ఇంకేముందిలే అంతా అయిపోయింది అనుకుంటాం. Maybe my ministry is over. బహుశా ఇక నేను పరిచర్య చేయటం ముగింపేమో ఇది అనుకుంటాం. Most of us on hearing some bad report we make our own verdict. మనలో చాలా మంది ఏదైనా తప్పుడు సమాచారాన్ని మనం విన్నప్పుడు మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. But the Bible says in Psalms 112, అయితే 112వ కీర్తనలో బైబిల్ చెప్తుంది, verse 1 says, 1వ వచనం, blessed is the man who fears God and who delights in his commandment. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలయందు ఆనందించువాడు ధన్యుడు. Verse 7 says, 7వ వచనం చెప్తుంది కదా, he will not be afraid of a bad report. అతడు దుర్వార్తకు జడియడు. Hallelujah. హల్లెలూయా. So when we happen to hear some negative report, ఏదైనా మన గురించినటువంటి వ్యతిరేకమైన సమాచారాన్ని దుర్వార్తను మనం వినినప్పుడు, bad report about our physical health, మన యొక్క భౌతికమైనటువంటి ఆరోగ్యమును గురించినటువంటి దుర్వార్త వింటే, about our character, లేకపోతే మన వ్యక్తిత్వాన్ని గురించినటువంటి దుర్వార్త విన్నప్పుడు, about our ministry, లేకపోతే మన పరిచర్య గురించి లోకములో చెడుగా మాటలు వినబడుతున్నప్పుడు, about our children, about their education, about our employment, about our personal life, మన పిల్లల గురించి, వారి చదువుల గురించి, మన యొక్క వ్యక్తిగత జీవితం గురించి, ఉద్యోగం గురించి వినగూడని మాటలు మనం వినినప్పుడు, some of us suddenly become succumbed or giving to the disappointment. మనలో కొంతమంది ఆ నిరుత్సాహానికి కృంగిపోయి ఇక చావే శరణ్యం అనుకుంటాం. Oh Lord, I am done. అయిపోయానయ్యా, చచ్చానికి అనుకుంటాం. Just like Job said యోబు in చెప్పినట్లుగా chapter 30,
30వ అధ్యాయంలో have I not visited those who are in need? ఓ అక్కరతలో ఉన్న వారిని నేను దర్శించలేదా? Have I not helped out those who are in need? అవసరతలో ఉన్న వారికి నేను సహాయం చేయలేదా? Have I not comforted those who are in distress? ఇదిగో నిరాశలో ఉన్న వారిని నేను ఆదరించలేదా? And in doing so I was expecting something good in return. ఇవన్నీ చేయగా నాకేదో మేలు కలుగుతుందని నేను ఆశించానే. But alas, evil came upon me. అయ్యో నా మీదకు నష్టమే కలిగింది. Alas, darkness came upon me. అయ్యో చీకటి నన్ను కమ్ముకున్నది. Sometimes we used to make wrong judgment on ourselves on seeing some scenario. కొన్నిసార్లు మనం పైన కనపడేటువంటి దృశ్యములను చూచి మన గురించి మనమే తప్పుడుగా అనుకుంటూ ఉంటాం. In the same manner, అదే రీతిగా John probably had thought that his ministry is over. బహుశా యోహాను కూడా అనుకొని ఉంటాడు, ఇంకేముంది దీపంలో పడేసారి నా పరిచర్య ఖతమైపోయింది. Although we don't see John becoming disappointed, యోహాను ఇక్కడ నిరుత్సాహపడినట్లుగా కనబడకపోయినప్పటికీ but somehow he thought that his ministry might be over. బహుశా అనుకొని ఉంటాడు, ఇంకేముందులే పరిచర్య అయిపోయింది, ఇక్కడ ఎవరికి చేస్తామని. But instantaneously his precious master Jesus appeared to him. అయితే వెంటనే ప్రశస్తమైన ఆయన యజమానుడైన యేసయ్య యోహానుకు కనబడ్డాడు. And John says, యోహాను అంటున్నాడు, when I saw him, నేను ఆయనను చూడగా I fell at his feet as though one dead. నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. But he laid his right hand upon me. అయితే ఆయన తన దక్షిణ హస్తమును నా మీద ఉంచి. Oh, what a glorious moment. ఎంత మహిమాయుక్తమైన సమయం అండి అది యోహానుకు. He laid his right hand upon me. దేవుడు తన కుడి హస్తమును యోహాను మీద ఉంచాడు. And he said, don't be afraid. అన్నాడు కదా, భయపడవద్దు. Don't think that your ministry is over. నీ పరిచర్య అయిపోయింది అనుకోవద్దు. Don't think that you are at the dead end of life. నీవు జీవితంలో ముగింపులోనికి వచ్చేసావు అనుకోవద్దు. I am the one who began something in your life. నీలో మంచిని మేలును ప్రారంభించినది నేనే. And I have decided where to finish, when to finish, what I have begun through you, because I am the beginning and the ending. నేను నీలో ప్రారంభించిన దానిని ఎప్పుడు ముగించాలో, ఎక్కడ ముగించాలో, ఎలా ముగించాలో ఎరిగిన వాడను. ఎందుకనగా ఆదియు అంతమును నేనే అయ్యున్నాను. Hallelujah. హల్లెలూయా. And Jesus further says to John, యేసయ్య ఇంకా యోహానుతో అంటున్నాడు, I was dead. నేను మృతి పొందితిని గాని. He doesn't say I am dead. నేను చనిపోయే ఉన్నాను అంటలేదు. In the original meaning it says, అసలు రాయబడిన భాషాంతరం ఏంటంటే, I was declared dead. నేను చనిపోయానని ప్రకటించబడ్డాను. But behold, I am alive forever. ఇదిగో నేను యుగ యుగములకు సజీవుడను. And I hold the keys of death and hell. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో There is ఉన్నాయి. only one who has control over death and hell. మరణము మీదను నరకము మీదను పాతాళము మీదను అధికారము కలిగిన వాడొక్కడే. No religious leaders, no pastors. ఏ మత నాయకులు, ఏ సేవక పాస్టర్లకు లేదు. Jesus holds the keys of death and hell. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు యేసయ్య వశములోనే ఉన్నాయి. Because he is alive. ఎందుకనగా ఆయనే జీవమై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Come on, I love sharing on Jesus. యేసయ్య గురించి బోధించడం నాకు అత్యంత ప్రియమైన విషయం. Praise God. దేవునికి అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. Praise God. హల్లెలూయా. As I always tell people, నేను ఎల్లప్పుడూ ప్రజలతో చెప్తుంటాను, I like to speak about someone who is not in the tomb. సమాధిలో లేని వాని గురించి మాట్లాడటమే నాకు ఇష్టం అంట. Majority of the people preach about someone who is laid in the tomb. చాలా మంది సమాధిలో మౌనంగా ఉండిపోయిన వారి గురించి ప్రకటిస్తారు. The greatest good news of the gospel is that Jesus is alive. సువార్తలో ఉన్న గొప్ప వర్తమానం ఏమనగా యేసు, మీరే కేక వేసి చెప్పాలి, సజీవుడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Come on, చెప్పండి, చెప్పండి, hallelujah. యేసు సజీవుడని కేకలు వేయండి. Praise God. హల్లెలూయా. Come on, we are here to celebrate అవును, Jesus. ఆ క్రీస్తు జీవమును వేడుక చేసుకోవడానికి మనం కూడి ఉన్నాం ఇక్కడ. చెప్పండి, చెప్పండి, యేసు సజీవుడు. There is none like Jesus. యేసు వంటి వారు లేనే లేరు. Come on, there is none like Jesus. యేసు వంటి వారు లేనే లేరు. He is the fairest of all. ఆయన అందరికంటే అతి సుందరుడు. He is the purest of all. ఆయన అందరికంటే పవిత్రుడు. He is the mightiest of all. ఆయన అందరికంటే బలవంతుడు. And there is none like our Lord Jesus. మన ప్రభువైన యేసు వంటి వారు లేనే లేరు. He is the great I am. ఆయనే గొప్ప
గొప్పవాడు ఐ యామ్ నేనే అన్నాడు. And Jesus said to John, యేసయ్య యోహానుతో అన్నాడు, I was declared dead, నేను చనిపోయానని but ప్రకటించబడ్డాను. behold, I am alive forever. ఇదిగో నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. That's the most powerful testimony in the whole Bible. బైబిల్ గ్రంథం అంతట్లో అత్యంత శక్తివంతమైన సాక్ష్యం అది. Of course, being healed of your disease is a great testimony. రోగం నుండి విడుదల పొందటం మంచి సాక్ష్యమే కాదంటలేదు. But this is a supreme testimony in the whole Bible. కానీ బైబిల్ అంతట్లో అత్యున్నతమైన సాక్ష్యము ఇదే. That Jesus is alive. ఏమనగా యేసు సజీవుడన్న సాక్ష్యమే. If you truly believe so, మీరు నిజముగా ఈ మాటను నమ్మినట్లయితే, even if you don't know what else to speak, ఇక ఏమి చెప్పాలో మీకు తెలియకపోయినా, when you just say Jesus is alive with faith, యేసు సజీవుడని విశ్వాసంతో మీరు ప్రకటిస్తే చాలు. I tell you, even the demons will flee. అపవాది దయ్యపు శక్తులు పారిపోతాయి ఆ మాట వింటే. You don't need to bring any specialist to cast out the demonic spirit. దయ్యాలు ఎలగొట్టడానికి స్పెషలిస్టులు పిలవాల్సిన పనే లేదు. Just believe in the Jesus, in the name of Jesus, యేసు నామమందు విశ్వాసం ఉంచండి. and you declare Jesus is alive. యేసు సజీవుడని ప్రకటించండి. There is only one name that the whole kingdom of Lucifer is afraid of. లూసిఫర్ యొక్క రాజ్యమంతయు భయపడే ఏకైక నామము, That is the name of Jesus. అదే యేసు నామము. Come on. చెప్పండి చెప్పండి. యేసు నామానికి కీర్తి మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా హెచ్చించండి, పైకెత్తండి, కీర్తించండి, గణపరచండి, ఆరాధించండి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం Praise God. స్తోత్రం స్తోత్రం. Praise God. దేవునికి స్తోత్రం Praise God. దేవునికి స్తోత్రం. Now coming back to the theme of our message, మన వర్తమానం మూల వచనం దగ్గరికి I'm వస్తే just going to conclude in just few minutes of time. కొన్ని నిమిషాల్లో ముగించేస్తాను. Falling upon this stone, ఈ రాయి మీద పడటం, it's all about, the Bible says, being broken of all our own plan. ఏమని చెప్తుందంటే దేనికి సూచన అంటే మన కలలు మన ఆశయాలన్నీ విరిగిపోవడానికి సూచన. Anyone who falls upon this stone shall be broken. ఈ రాతి మీద పడు ప్రతివాడు తొనకలైపోతాడు. Which means all our dreams might be broken. అంటే ఆ రాయి అయిన క్రీస్తు మీద పడితే మన కలలన్నీ కలలైపోతాయి. Majority of our aspirations might become invalidated as we come to Jesus. యేసయ్య దగ్గరకు వస్తే మన ఆశయాలన్నీ కూడా విలువలేనివిగా మనకు కనబడటం మొదలవుతాయి. But God has a superlative plan for us. అయితే దేవుడు మన కోసం అత్యంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. As we fall upon this stone, the living stone, ఈ సజీవమైన రాయి మీద మనము పడగా God begins to construct our life in accordance to the proportion of this living stone. ఈ సజీవమైన రాయి మీద ఆయన మనలను పగలగొట్టి విరగగొట్టి కడుతూ ఉంటాడు. That no one can destroy you hereafter. అక్కడ నుండి ఎవడు నిన్ను నాశనం చేయలేడు. Praise God. దేవునికి స్తోత్రం. But the second one, upon whomever the stone falls, అయితే ఈ వచనంలో రెండవ భాగము ఆ రాయి ఎవని మీద పడునో, it's not a good news. ఇది శుభవార్త కాదు. ఇక్కడ It takes us all the way to the book of Daniel chapter 2. ఇది మనల్ని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి తీసుకెళ్లిపోద్ది. The Bible says, బైబిల్ చెప్తుంది, as King Nebuchadnezzar had a dream నెబుకద్నెజరు రాజుకో కల వచ్చింది, in which he saw a huge statue, ఆ కలలో ఓ పెద్ద ప్రతిమను చూశాడు, which is made of various components of fine gold and silver and bronze and iron mixed with clay. అది వివిధమైన లోహములతో బంగారము వెండి ఇత్తడి ఇనుము మట్టి ఈ లోహములతో అది పొందుపరచబడినటువంటి ప్రతిమ. As he continues to behold this statue, ఆ ప్రతిమను చూస్తూ ఉండగా the Bible says a stone that comes from above, which is not hewed or carved by the human hand. బైబిల్ చెప్తోంది కదా, మనుష్యుని యొక్క హస్తము చేత కాకుండా ఒక రాయి పై నుండి వచ్చి పడింది. It comes and smashes the feet of the statue. అది వచ్చి ఆ యొక్క ప్రతిమ మీద పడింది, కూల్చివేసింది, and destroying this entire statue. ఆ ప్రతిమంతటిని పగలగొట్టేసి Powdering it cannot be traced thereafter. పిండిగా చేసేసింది. మరలా ప్రతిమగా నిలబెట్టగలిగే అవకాశం కూడా లేదు.
But the stone that came from above అయితే పై నుండి వచ్చిన ఆ రాయి filled the whole earth like a huge mountain. భూమినంతటిని ఓ మహాపర్వతం కప్పినట్లు కప్పేసింది. And the meaning of this dream was revealed to Daniel. ఆ కలకు భావము దానియేలుకు తెలియపరచబడింది. And Daniel said to King Nebuchadnezzar, దానియేలు నెబుకద్నెజర్ రాజుతో అంటున్నాడు, these are the various kingdoms that you see in various components. ఈ ప్రతిమలో మీకు కనపడే వివిధ లోహాలు వివిధ రాజ్యాలకు సూచనయా. But there is a time coming up. అయితే ఓ సమయం రాబోతుంది. God will destroy every systems of this world. ఈ లోక వ్యవస్థలన్నిటిని దేవుడు నాశనం చేస్తాడు. God will destroy, he will nullify every system, every corrupted systems of this world. అవినీతితో కూరుకుపోయిన ఈ లోకపు ప్రతి వ్యవస్థను దేవుడు తుత్తునీలుగా చేస్తాడు. Whether you like it or not, accept it or not, reject it or not, whether you reject or accept it or not, మీరు అంగీకరించినా తృణీకరించినా నచ్చినా నచ్చకపోయినా అవునన్నా కాదన్నా, God will eventually destroy every man-made systems and structures of this world. దేవుడు నిశ్చయముగా మనుష్యుని చేత నిర్మితమైన ప్రతి వ్యవస్థను కూడా తుత్తునీలుగా కూల్చివేస్తాడు. And he will establish his kingdom where Jesus will reign as the King of Kings, as the Lord of Lords. యేసే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పరిపాలన చేయునట్లుగా ఆయన తన రాజ్యమును స్థాపిస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. And thank God we are eagerly waiting for that great glorious day. ఆ గొప్ప మహిమాయుక్తమైన దినము కొరకు మనమందరము ఆతురతతో అపేక్షిస్తున్నాము. That Jesus will come back again. యేసయ్య మరలా వస్తాడని. Come on, praise God. ఎదురు చూసే వాళ్ళందరూ ప్రభుని స్తుతించండి. And praise God, we are privileged to fall upon this stone before the stone falls upon ఈ us. రాయి వచ్చి మన మీద పడి మనల్ని పిండి చెయ్యక ముందే మనము వచ్చి ఈ రాయి మీద పడే ఆధిక్యత పొందుకున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. And the stone which the builders rejected has become the cornerstone. కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. We will continue to meditate on rejection in the upcoming session. రాబోయేటువంటి సభల్లో ఈ యొక్క తృణీకారం గురించి మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. Shall we all rise on our feet for a moment of time? ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాము. This is not the time to be dispersed, but do not leave this place before hearing the benediction from the servant of God. దేవుని సేవకులు ఆశీర్వాదం ఇచ్చేటంత వరకు ఎవ్వరూ అటు ఇటు వెళ్ళొద్దు, ఇక్కడే నిలవబడి ఉండండి. Let's take few minutes in the presence of God. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మనం Let's worship the Lord. ప్రభువుని ఆరాధిద్దాం అందరం కూడా. Come on, hallelujah. చేతులెత్తి ప్రభువుని ఆరాధిద్దాం. Hallelujah. Come on, let's worship the Lord. Let's worship the Lord. ప్రభువుని ఆరాధిద్దాం అందరం కూడా. Come on, let's worship the Lord. ప్రభువుని ఆరాధిద్దాం. మేజర్ Hallelujah. అందరూ చేతులెత్తి ప్రభువుని ఆరాధిద్దాం Hallelujah. కొద్దిసేపు. హల్లెలూయా. Hallelujah. He is all my righteousness. I stand complete in Him and worship Him. He is all my righteousness. I stand complete in Him and worship Him. He is all my righteousness. I stand complete in Him and worship Christ the Lord. Worship Him, Jesus Christ the Lord. Come on. No music, please. Just stop it. Let's worship the Lord. అందరూ కూడా ప్రభువుని ఆరాధిద్దాం. Come on. నేను Open your mouth and praise God. మీ స్వరాలెత్తి ప్రభువుని స్తుతించండి. Come on. Everyone, open your mouth and praise God. మీ స్వరము Just పరమునకు 1 or 2 minutes and praise God. 1-2 నిమిషాలు ప్రభువుని మనం స్తుతించి ముగించుకుందాం. Come on. Let's worship the Lord. అందరూ ప్రభువుని ఆరాధించాలి. Everyone, let's praise God. ప్రతి ఒక్కరు ప్రభువుని Shout glory to the Lord. Shout దేవునికి మహిమ, hallelujah. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా ధ్వనులు చేయండి. గట్టిగా ఇంకా Come on. Let's praise God. Let's praise God. ప్రభువుని స్తుతిద్దాం. Come on. హల్లెలూయా. Louder. ఇంకొంచెం గట్టిగా Praise God. ఇంకొంచెం గట్టిగా.
Experience the presence of God ఈ tonight. రాత్రి ఆ దేవుని సన్నిధిని అనుభవించండి. The Lord is here tonight. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు. His mighty presence. ఆయన బలమైన సన్నిధి. His presence that delivers and heals. ఆయన సన్నిధి మనకు విడుదలనిస్తుంది, The స్వస్థతనిస్తుంది. presence that restores joy and happiness. ఆయన సన్నిధి పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆనందాన్ని తిరిగి మనకు కలుగజేస్తుంది. His presence that restored peace in our life. ఆయన యొక్క సన్నిధి మన జీవితంలో పోగొట్టుకున్న శాంతి, సమాధానాన్ని తిరిగి The అనుగ్రహిస్తుంది. presence of God who forgives our sin. దేవుని సన్నిధి మన పాపములను క్షమిస్తుంది. He is in our midst tonight. ఆయన ఈ రాత్రి మన మధ్యలో Come on, ఉన్నారు. shout unto the Lord. గట్టిగా ప్రభుని స్తుతించండి. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో we have come before thy throne of grace. నీ కృపాసనమునకు వచ్చామయ్యా. Hallelujah. హల్లెలూయా. Bringing this precious one before thy throne. ఈ నీ ప్రశస్తమైన బిడ్డలందరినీ నీ సింహాసనం ఎదుటకు కూడి తీసుకొని As we వస్తున్నాను. have come before thy throne with a great expectation tonight, దేవా, ఈ రాత్రి గొప్ప ఆశతో నీ సన్నిధానములోనికి వచ్చి ఉండగా we pray that Lord you will stretch forth your healing hand upon them దేవా, వీరి మీద నీ స్వస్థత హస్తమును చాపుదురని and ప్రార్థిస్తున్నాను. heal every sick in their body. వీరి శరీరములో ఉన్న ప్రతి వ్యాధిని బాగు చేయండి. Let every power of sickness be neutralized in the name of Jesus. ప్రతి విధమైనటువంటి వ్యాధి యొక్క శక్తి యేసు అధికారం గల నామములో వీరి శరీరములో పని చేయకుండును గాక. We cancel the power of disease in the name of Jesus. వ్యాధి యొక్క అధికారమును యేసు అధికారం గల నామములో వీరెవరిలో పని చేయకుండా రద్దు చేస్తున్నాం. We cancel the power of sickness in the name of Jesus. వ్యాధి యొక్క అధికారమును శక్తిని వీరిలో పని చేయకుండా యేసు నామములో రద్దు We చేస్తున్నాం. cancel the power of the enemy in the name of Jesus. శత్రువు యొక్క అధికారమును యేసు నామములో రద్దు చేస్తున్నాం. Every spirit of depression, ప్రతి విధమైన నిరుత్సాహానికి, నిరాశకు గురి చేసే ఆత్మ, spirit of fear, spirit of torment, భయమును పుట్టించే ఆత్మ, యాతనలు కలుగజేసే ఆత్మ యేసు నామములో come out. బయటకు రా, Come out. బయటకు రా, Come out. బయటకు రా. In the name of Jesus. యేసు నామములో, Be healed in the name of యేసు Jesus. నామములో స్వస్థత. Let every pain disappear. ప్రతి నొప్పి యేసు నామములో Let కనుమరుగైపోవును every గాక. pain disappear. ప్రతి విధమైన బాధ కనుమరుగగును Let every గాక. pain in their physical body. శరీరములో ప్రతి విధమైనటువంటి Let నొప్పులు, every pains in their emotion ఉద్రేకాల్లో బాధలు be healed in the name of యేసు Jesus. నామములో స్వస్థత పొందును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Spirit of intimidation, we Oh. cancel you in the name of Jesus. పిరికితనం అనే ఆత్మ యేసు నామములో రద్దు చేస్తున్నాం. Spirit of fear, spirit of obsession, భయం అనే ఆత్మ, అలాగే రకరకాలైన ఆత్మలను బంధిస్తూ spirit ఉన్నాము. of disappointment, నిరుత్సాహపు ఆత్మ leave the people now in the name of ప్రజలను Jesus. ఇప్పుడే యేసు నామములో విడిచిపెట్టు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We give you all the glory, మహిమంతా నీకే చెల్లిస్తున్నాం the దేవా. highest praise and honor. అత్యున్నతమైన స్తుతి ఘనత In నీకే. Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము Amen. తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Put your hands together and praise అందరూ God. సారి చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతిద్దాం ఆఖరిగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna.